హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈ మధ్య నేను ఏ వీడియో పెట్టినా గానీ ఎక్కువగా వచ్చే కామెంట్ ఏంటంటే, అక్క మీరు వెయిట్ లాస్ అయినట్టున్నారు కదా, కాస్త వెయిట్ లాస్ జర్నీ చెప్పొచ్చు కదా అనేసుకొని అయితే అడుగుతున్నారు. ఈ రోజు మీకు ఈ వీడియోలో నా వెయిట్ లాస్ జర్నీ గురించి చాలా క్లియర్ గా చెప్తాను. ఇంక ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లోకి వచ్చేసి నేనైతే పెసరట్టు వేస్తున్నాను. లాస్ట్ ఇయర్ నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయక ముందు నా వెయిట్ వచ్చేసి 82 ఉండేదాన్ని. ఈ రోజు నా వెయిట్ ఎంత ఉన్నానో చెక్ చేద్దాము. ఈ రోజు ప్రెసెంట్ నా వెయిట్ వచ్చేసి 71.15 గ్రామ్స్ ఉన్నానన్నమాట. మనం ఎప్పుడైనా కరెక్ట్ వెయిట్ చెక్ చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ ఫ్రెష్ అయిన తర్వాత ఎంటీ స్టమక్ తో చెక్ చేసుకోవాలి. అప్పుడే మన బాడీ కరెక్ట్ వెయిట్ అనేది తెలుస్తుంది అనమాట. నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత లాస్ట్ వీక్ అయితే లోయెస్ట్ వెయిట్ కి అయితే వచ్చాను అనమాట. 70 బిలోకి వచ్చాను. 69.8 కేజీకి అయితే వచ్చాను అనమాట. మళ్ళీ ఈ రోజు చెక్ చేసుకుంటేనేమో 71.15 కేజీ, అంటే కాస్త వెయిట్ అయితే మళ్ళీ పెరిగాను అనమాట. ఈ వెయిట్ లాస్ జర్నీలో ఏంటంటే 1-2 కేజెస్ అప్ అండ్ డౌన్ అవుతా ఉంటది, అది కామనే. లాస్ట్ ఇయర్ నాకు థైరాయిడ్ ఉందని తెలిసింది. థైరాయిడ్ నాకు స్టార్ట్ అవ్వక ముందు ఏంటంటే నా వెయిట్ వచ్చేసి 75, 74, 76 ఆ రేంజ్ లోనే ఉండేది అనమాట. ఎప్పుడైతే నాకు ఈ థైరాయిడ్ స్టార్ట్ అయిందో ఆ తర్వాత నేను సడన్ గా వెయిట్ అనేది పెరిగిపోయాను, 80+ అయిపోయాను. ఇంకప్పుడే నేను చాలా స్ట్రిక్ట్ గా చాలా గట్టిగా అనుకున్నాను అనమాట, ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి అనేసి. అప్పుడే నేను నా వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. నేను నా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత వెయిట్ లాస్ అవ్వడంతో పాటు నా థైరాయిడ్ లెవెల్స్ కూడా చాలా వరకు తగ్గాయి అనమాట. ఇంతకు ముందు నేను ఫస్ట్ టైం థైరాయిడ్ లెవెల్స్ ఎంత ఉన్నాయో అనేసుకొని బ్లడ్ టెస్ట్ చేసుకునేటప్పటికి 10 పాయింట్స్ దగ్గర ఉండేది. ఇప్పుడు రీసెంట్ గా నేను బ్లడ్ టెస్ట్ చేయించుకుంటేనేమో 2 బిలోకి అయితే వచ్చింది థైరాయిడ్ లెవెల్. ఒకసారి డాక్టర్ కి చూపించాలి, ఏమన్నా డోసేజ్ ఏమన్నా తగ్గిస్తారో లేకపోతే ఏమంటారో ఏంటో. కానీ డాక్టర్ కి అడిగామన్నమాట, వెయిట్ లాస్ అవుతున్నాము, టాబ్లెట్ ఏమి వాడాల్సిన అవసరం ఏమి ఉండదా అంటే, వెయిట్ లాస్ కి థైరాయిడ్ కి అస్సలు సంబంధం లేదు, కానీ వెయిట్ లాస్ అయితే మంచిదే అని చెప్పారు. ఈ రోజుల్లో వెయిట్ లాస్ జర్నీలో ఉన్నా లేకపోయినా గానీ హెల్తీ ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులోనూ ఇలాగా వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారు అంటే ఖచ్చితంగా కూడాను ప్రోటీన్ సోర్స్ ఉండేలాగా అయితే తీసుకోవాలి ప్రతి మీల్ లో కూడాను. ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు అనమాట. ఉప్మా ఏమి చేయలేదులేండి, జస్ట్ పెసరట్టు. ఇంకా పెసరట్టు అంటే పెసల్లో ప్రోటీన్ ఉంటది. నెక్స్ట్ పల్లీ చట్నీ చేశాను, పల్లీల్లో కూడాను ప్రోటీన్ సోర్స్ అయితే ఉంటది. ఇదనమాట ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్. ఇంకా అల్లం చట్నీ కూడా చేశాను ఈ రోజు. బాగుంది అల్లం చట్నీ. నేను ఎక్కువగా అయితే పల్లీ చట్నీయే చేస్తాను. ఈసారి అయితే మా బావ అల్లం చట్నీ చేయమన్నారని చేశాను ఫస్ట్ టైం. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. ఎలా ఉంది బావా పెసరట్టు, అల్లం చట్నీ, పల్లీ చట్నీ? అల్లం చట్నీ చాలా డేస్ తర్వాత తింటున్నా, చాలా బాగుంది. మెయిన్ గా పెసరట్టుతో ఇంకా చాలా బాగుంది. ఫస్ట్ టైం చేస్తున్నా కదా, ఎలా వస్తుందో ఏంటో అనేసుకొని సేఫ్ సైడ్ గా ఉంటది అనేసుకొని పల్లి చట్నీ చేశాను. లేకపోతే ఒక చట్నీ చేస్తాను ఇంట్లో రెగ్యులర్ గా మేము ఎప్పుడు తిన్నా గానీ. నేను ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లోకి పెసరట్టు తీసుకున్నాను గానీ, మీరు కావాలంటే నార్మల్ దోశ గానీ రాగి దోశ గానీ అలా కూడా తీసుకోవచ్చు. అలాంటి దోశలు తీసుకునేటప్పుడు ఏంటంటే దాని మీద ఎగ్ కొట్టేసి ఎగ్ దోశలాగా అయినా వేసుకోవాలి, లేదంటే బాయిల్డ్ ఎగ్ కూడా సపరేట్ గా తీసుకోవచ్చు. లేదు మేము అసలు నాన్ వెజ్ తినము అనుకుంటే దాని మీద పన్నీర్ గ్రేట్ చేసుకొని తీసుకోవచ్చు, ప్రోటీన్ సోర్స్ కోసం అనేసుకొని. ఇంకా పన్నీర్ కూడా ఇష్టం లేదనుకుంటే నల్ల శనగలు, కొమ్ము శనగలు ఉంటాయి కదా, అవి ఓవర్ నైట్ నానబెట్టేసి బాయిల్ చేసేసి అవి కూడా తీసుకోవచ్చు. అది కూడా మంచి ప్రోటీన్ సోర్స్ అనమాట. ఇంకా తర్వాత ఓట్స్ కూడాను ఓవర్ నైట్ సోక్ చేసేసి, ఓట్స్ అలవాటు ఉండే వాళ్ళైతే ఓట్స్ కూడా తీసుకోవచ్చు. అలాగే బ్రెడ్ ఆమ్లెట్ తీసుకోవచ్చు. తర్వాత ఉప్మా చేసుకునేటప్పుడు ఎక్కువ వెజిటేబుల్స్, తర్వాత అందులోనే పల్లీలు, నెక్స్ట్ ఈ నల్ల కొమ్ము శనగలు వేసేసుకొని ఎక్కువ వేసుకొని ఉప్మా కూడా చేసుకోవచ్చు. ఇలాగ చాలా ఆప్షన్లు అయితే ఉన్నాయి అనమాట హెల్తీ వేలో మనం తినడానికి. ఇంకా టిఫిన్ అయితే చేసేసాము. మా పిల్లలు అయితే ఇంట్లో లేరనమాట, స్కూల్ కి వెళ్ళారు. ఇంకా మీ అందరికి తెలిసిందే కదా, నేనైతే చాలా వీడియోస్ లో కూడా చెప్పాను అనమాట, నేను నా వెయిట్ లాస్ జర్నీ అయితే ఫిట్ మమ్ క్లబ్ వాళ్ళతో చేస్తున్నాను. మీరు ఇందులోనే జాయిన్ అయ్యి వెయిట్ లాస్ అవ్వండి అని నేనేమి చెప్పట్లేదు. మీకు నచ్చిన దగ్గర మీరు జాయిన్ అవ్వండి. మీకు దగ్గరలో ఉన్న జిమ్ లో జాయిన్ అయినా వెయిట్ లాస్ అవ్వచ్చు, లేదంటే ఇంట్లో హోమ్ ఎక్సర్సైజెస్ చేసి కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు, అది మీ ఇష్టం అనమాట. నాకైతే ఈ ఫిట్ మమ్ క్లబ్ ది చాలా బాగా నచ్చింది. మనకంటూ స్పెషల్ గా డైటీషియన్ ఉంటారు, తర్వాత ఫిట్నెస్ ట్రైనర్ కూడా ఉంటారు. మనకి ఎప్పటికప్పుడు డౌట్స్ ఏవైనా వచ్చినా గానీ అవి క్లియర్ చేస్తారు. తర్వాత మనకి అప్డేట్ కోసం ఎప్పుడు రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తూనే ఉంటారనమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది, చాలా హెల్ప్ అయింది కూడా నా వెయిట్ లాస్ కి. చాలా మంది అయితే మంత్లీ కాస్ట్ ఎంత అక్క అని అడుగుతున్నారు. నాకైతే నిజంగా చెప్తున్నా
కాస్ట్ అయితే ఎగ్జాక్ట్ గా తెలీదు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఒకటి ఇస్తాను. ఆ లింక్ ఒక ఫామ్ అనమాట. ఆ ఫామ్ కనుక మీరు ఫిల్ చేస్తారనుకోండి, వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. ఇంకా వాళ్ళే మీకు అన్ని డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. మనం ఇంట్లోనే ఉండి యూట్యూబ్ లో కూడాను హోమ్ ఎక్సర్సైజెస్ అని కొడితే బోల్డ్ అని వస్తాయి, అవి చెయ్యొచ్చు. కాకపోతే మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, అది ఫ్రీగా మనం చేసుకోవచ్చు. కాబట్టి అదే మనం డబ్బులు కట్టి ఎక్కడైనా జిమ్ లో గానీ లేకపోతే ఇంకెక్కడైనా జాయిన్ అయ్యామనుకోండి, మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా గానీ అయ్యో డబ్బులు కట్టేసామో పోతాయేమో అనే ఒక ఇంట్రెస్ట్ కైనా గానీ మనం వెళ్తాం అనమాట. నేను టోటల్ గా 10 kgs వెయిట్ లాస్ అయ్యాను అనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా నేను ఎక్కడికైనా బయటికి వెళ్తే ఇంతకు ముందు ఏంటంటే, అక్క నేను మీ సబ్స్క్రైబర్ ని, నేను మీ ఫాలోవర్ ని అనేసి అంటే హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు అలా కాదు, అక్క మీరేమైనా వెయిట్ లాస్ అయ్యారా, బొగ్గలు గట్రా తగ్గారు, అప్పటికంటే ఇప్పుడు సన్నగా ఉన్నారు, ఇప్పుడు బాగున్నారు అంటుంటే ఇప్పుడు నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. ఇంత కష్టపడి నేను డైట్ ఫాలో అయ్యి ఎక్సర్సైజులు చేస్తూ వెయిట్ లాస్ అయ్యాను కదా, ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం లాగా అనిపిస్తుంది. నాకైతే మస్తు హ్యాపీ అనిపిస్తుంది. దానికి తోడు నా బట్టలు అన్ని కూడా ఇప్పుడు మంచిగా పడుతున్నాయి. 7-8 సంవత్సరాల క్రితం అంటే మా పెళ్ళైన తర్వాత తీసుకున్న కొన్ని బట్టలు కూడా మంచివన్నీ దాచేసుకున్నాను. అవి కూడా నాకు ఫిట్ అవుతున్నాయి. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతకు ముందు నా డ్రెస్సుల సైజులు అన్ని కూడాను XXL ఉండేవి. ఆ తర్వాత XL కి ఇప్పుడు వచ్చేసానమాట. ఇంకా కొన్ని డ్రెస్సులు అయితే L సైజ్ కూడా నాకు ఫిట్ అయిపోతున్నాయి. సూపర్ హ్యాపీ అనమాట. నాకైతే చాలా నిజంగా చెప్తున్నా, అసలు నేను ఎంత వెయిట్ లాస్ జర్నీ ఎంత సీరియస్ గా తీసుకుంటానని కూడా అనుకోలేదు. ఇంతకు ముందు కూడా నేను 2-3 టైమ్స్ వెయిట్ లాస్ జర్నీ అని స్టార్ట్ చేయడం, 3 రోజులు ముచ్చటగా చేసేసి వదిలేయడం అనమాట. కానీ ఈసారి మాత్రం ఇన్ని మంత్స్ అయితే చేస్తానని మాత్రం అస్సలు అనుకోలేదు. చేయగలిగాను, ఎందుకంటే నేను గట్టిగా మైండ్ లో ఫిక్స్ అయిపోయాను. ఖచ్చితంగా నేను వెయిట్ లాస్ అవ్వాలి, అవి చూపించాలనుకున్నాను, అవి చూపించాను. బట్ ఇంకా నా టార్గెట్ వెయిట్ కి అయితే రీచ్ అవ్వలేదు. టార్గెట్ వెయిట్ కూడా త్వరలోనే రీచ్ అవుతాను. సమ్మర్ హాలిడేస్ కి ఊరు వెళ్ళిపోయాము. ఆ తర్వాత వచ్చాక నాకు నీ పెయిన్ ఒకటి, టోటల్ గా ఒక 1.5 month అలాగైతే నేను అసలు ఎక్సర్సైజెస్ అయితే చేయలేదు. ఊర్లో ఉన్న రోజులు అయితే కొద్ది రోజులు వాకింగ్ అయితే చేశాను, కానీ ఇక్కడికి వచ్చాక వాకింగ్ కూడా లేదనమాట. కానీ మంచిగా ప్రాపర్ గా ఫుడ్ అదంతా మెయింటైన్ చేస్తూ అయితే నా వెయిట్ అయితే నేను బ్యాలెన్స్ చేశాను అనమాట. ఇంకా నేను ఊరు వెళ్లే ముందు రోజు అయితే నేను వెయిట్ చెక్ చేసుకున్నాను. సమ్మర్ హాలిడేస్ కి ఊరు వెళ్లే ముందు ఆ వెయిట్ కంటే కొంచెం వెయిట్ తగ్గానే కానీ వెయిట్ అయితే పెరగలేదు. నాకు ఇప్పుడు ప్రెసెంట్ నీ పెయిన్ అయితే తగ్గింది. కాబట్టి మళ్ళీ నేను ఎక్సర్సైజెస్ క్లాస్ కి అయితే అటెండ్ అవుతున్నాను. ఇంకా నాకు క్లాస్ కి టైం అయిపోతుంది కాబట్టి ఫాస్ట్ గా ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేసేస్తాను. ఈ రోజు లంచ్ లోకి వెజ్ పులావ్, చికెన్ కర్రీ అయితే వండాలనుకుంటున్నాను. వెయిట్ లాస్ స్టార్ట్ చేసిన తర్వాత హోమ్ ఫుడ్ బెస్ట్, బయట ఫుడ్ తినకూడదు అంటారు కదా. హోమ్ ఫుడ్ కూడాను మనం ఎలా వండుతున్నామా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎక్కువ మనం డీప్ ఫ్రై ఐటమ్స్ తింటున్నామా, ఎక్కువ ఆయిల్, ఎక్కువ మసాలాలతో తింటున్నామా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా నేనైతే ఆయిల్స్ చాలా వరకు తగ్గించేసాను. నాన్ వెజ్ కదా అనేసి కూడా ఆయిల్ ఏమి ఎక్కువ వేయట్లేదు. ఇంకా నాకు కామెంట్స్ కూడా వస్తున్నాయి, ఆయిల్ వేయకపోతే నీచు వాసన వస్తుంది, ఆయిల్ వేయరు మీరు, సరిగ్గా ఆయిల్ వేయండి అది ఇది అనుకొని. ఇంకా నేను వెయిట్ లాస్ లో ఉన్నాను కదా, ఇంకా అందరికి రిప్లై ఇవ్వలేను. కాబట్టి నేనైతే నా హెల్త్ కోసం అనేసుకొని నేనైతే ఆయిల్ తగ్గించే వండడం స్టార్ట్ చేశాను. ఇంకా మేము మసాలాలు కూడాను లిమిటెడ్ గానే తింటాము. తర్వాత స్పైస్ కూడా ఎక్కువగా తినము. మా పిల్లలతో పాటు మాకు ఆ స్పైసీ అలవాటు అయిపోయింది అనమాట. కాబట్టి మేమైతే స్పైస్ లెవెల్స్ కూడా చాలా తక్కువగానే తింటాము. మళ్ళీ ఏంటి మీరు డైలీ నాన్ వెజ్ తింటారా ఏంటి, ఎక్కువ అవే బ్లాగ్స్ అంటారు. మేమైతే ఎక్కువ నాన్ వెజ్ ఏమి తినము. వారానికి 2-3 సార్లు ఓన్లీ నాన్ వెజ్ తింటాము. ఇంకా మిగిలిన డేస్ లో ఎగ్, పన్నీర్ ఏదో ఒకటి ప్రోటీన్ సోర్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాం. బట్ ప్రోటీన్ సోర్స్ తీసుకోవాలి కదా అనేసుకొని డైలీ చికెన్ ఏమి తినము. వెయిట్ లాస్ లో ఉన్నాను కదా అనేసుకొని నాకు నచ్చినవన్నీ కూడా మానేయలేదు, తినడం మానేయలేదు, అన్ని తిన్నాను. కాకపోతే మెయిన్ స్వీట్లు, పంచదార, బెల్లం అలాంటివన్నీ కూడా చాలా వరకు తగ్గించేశాను. ఎప్పుడో రేర్ సిచ్యువేషన్ లో బాగా తినాలని మనసు గట్టిగా కోరుకుంటే తప్పితే అవైతే తినడం మానేశాను. ఇంకా బిర్యానీలు అవన్నీ కూడాను మంచిగానే తింటున్నాను. అన్ని కూడాను ఏవి పెద్దగా బిర్యానీల విషయంలో అయితే అసలు తగ్గలేదు. అలా కనేసుకొని ఎంత పెట్టుకొని వెయిట్ లాస్ స్టార్ట్ చేయక ముందు అంత క్వాంటిటీస్ అయితే తినట్లేదు. క్వాంటిటీస్ లిమిట్ చేసేసారనమాట. అండ్ ఆయిల్ అన్ని తగ్గించేసి కొంచెం హెల్తీ వేలో ఎక్కువగా వండుకుంటున్నాను కాబట్టి ఇంకా బిర్యానీలు అయితే తినడం మానలేదు. నెక్స్ట్ సమ్మర్ లో అయితే మ్యాంగోస్ కూడా మంచిగానే తిన్నాను, కానీ వెయిట్ అయితే పెరగకుండా అలా బ్యాలెన్స్డ్ గా భలేగా మేనేజ్ చేశాననే చెప్పుకుంటున్నాను నాకు నేను. నెక్స్ట్ వారానికి 5 days అనమాట ఎక్సర్సైజెస్. ఇంకొక 2 days లో సాటర్డే, సండే, ఆ 2 days లో ఒక సాటర్డే యోగా ఉంటది, సండే అయితే ఇంకా సెలవు అనమాట. ఇంకా నేనైతే మాక్సిమం నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు కూడా 5 days కూడా నేను ఎక్సర్సైజెస్ కి అయితే అటెండ్ అవుతాను.
ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనమాట. ఒక రోజు అప్పర్ బాడీ అయితే ఇంకొక రోజు లోవర్ బాడీ, ఇంకొకసారి కోరు, ఒకసారి బ్యాక్, ఒకసారి ఫుల్ బాడీ, అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్ ఎక్సర్సైజెస్ అనమాట. రోజు ఒకే ఎక్సర్సైజెస్ కూడా కాదు. లెగ్ చేసిన రోజు ఇప్పటికీ కూడా కొంచెం కాళ్ళు గసగసలాడతాయి అనమాట. ఇంకా అలవాటు పడాలి. మళ్ళీ ఆఫ్టర్ 1.5 month అలాగ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎక్సర్సైజెస్ జాయిన్ అయ్యాను కదా, ఖచ్చితంగా బాడీ పెయిన్స్ అన్ని ఉంటాయి. మనము ఎక్సర్సైజ్ లో ఫస్ట్ టైం జాయిన్ అయ్యేటప్పుడు బాడీ పెయిన్స్ ఏ విధంగా అయితే ఉంటాయో, మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ జాయిన్ అయినప్పుడు కూడా అవే బాడీ పెయిన్స్ అయితే ఉంటాయి. ఒక 1-2 weeks ఆ బాడీ పెయిన్స్ ఉంటాయి. ఆ తర్వాత మన బాడీ అనేది ఎక్సర్సైజ్ లకు అలవాటు అయిపోద్ది. తర్వాత ఎక్కువ బాడీ పెయిన్స్ అయితే రావు. ఫస్ట్ 1-2 వారాలు మాత్రం చాలా గట్టిగా బాడీ పెయిన్స్ అయితే ఉంటాయి. బట్ మనం తట్టుకొని మనం ఎలా లేదని వెయిట్ లాస్ అవ్వాలి అనే ఒక పట్టుదలతో ముందుకు వెళ్తే ఇంకేం ఉండదు అనమాట. ఇంకా నేనైతే అలానే గట్టిగా అనుకున్నాను. ఫస్ట్ 2 weeks అయితే నిజం చెప్పాలంటే వాష్రూమ్ కి వెళ్ళాలన్నా కానీ నాకు అసలు అవ్వలేదు. అంత బాడీ పెయిన్స్ అనమాట. కింద కూర్చుంటే పైకి లేవలేకపోయాను, పైకి లేస్తే కింద కూర్చోడానికి చాలా సఫర్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు ఆ సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ వచ్చింది అనమాట. కానీ ఓకే, 1-2 weeks ఉంటాయి, తర్వాత సెట్ అయిపోతుంది. ఇంకా ఆల్రెడీ ఎక్కువ టైం లేదు కాబట్టి నేనైతే పులావ్, వెజ్ పులావ్ అయితే కుక్కర్ లో పెట్టేశాను. ఇంకా ఫాస్ట్ గా చికెన్ కర్రీ అయితే కడాయిలో వండేస్తాను. మీరు అందరూ చూస్తూనే ఉంటారు నా డైలీ వ్లాగ్స్. నేను ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాను, రోజు నేను ఏం తింటున్నాను ఏంటి అదంతా కూడాను. ఇంకా నేనైతే ఖచ్చితంగా బిర్యానీలు అవన్నీ ఎక్కువే చేస్తాను. అవన్నీ తింటూ కూడాను వెయిట్ బ్యాలెన్స్ చేయడం అంటే అంత ఈజీ కాదనమాట, చాలా టఫ్. నాకేమో బిర్యానీ చూస్తేనే మనసు ఆగదు, ఇంకా కంట్రోల్ చేసుకొనేమో వండలేను. కాబట్టి అలా బ్యాలెన్స్ చేస్తున్నాను, చెయ్యక తప్పదు. ఇంకా వెయిట్ అయితే మాక్సిమం ఇంకా వన్స్ తగ్గిన తర్వాత మాత్రం ఆ తగ్గిన వెయిట్ పెరగకూడదనే నా కోరిక. మళ్ళీ ఎంత కష్టపడి తగ్గిన తర్వాత కూడా వెయిట్ పెరిగిపోతే మళ్ళీ అనవసరంగా కష్టపడిన కష్టం అంతా వృధా అయిపోద్ది కదా. అందుకోసమనే ఇంకా నాకు ఏదైనా తినాలనిపిస్తుంది అనేసి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదైనా బిర్యానీ వండాను, ఒక క్వాంటిటీ నాకు డైటీషియన్ చెప్పారు, ఆ క్వాంటిటీ తిన్నాను. బట్ ఇంకా తినాలనిపిస్తుంది అనుకోండి, తినేస్తాను. కానీ ఆ నెక్స్ట్ డిన్నర్ కో లేకపోతే ఆ నెక్స్ట్ డేనో నేను ముందు రోజు ఎక్కువ తినేసాను కాబట్టి అది బ్యాలెన్స్ చేయడానికి కొంచెం డైటీషియన్ చెప్పేదానికంటే తక్కువ తీసుకుంటాను అనమాట. అలాగే బ్యాలెన్స్ చేస్తూ ఉంటాను. ఇంకా అందుకోసమనే అలాగే వెయిట్ మెయింటైన్ చేయగలుగుతున్నా. లేకపోతే ఎప్పుడో తగ్గిన వెయిట్ పెరిగిపోయేదాన్ని 1.5 month లో. వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి వెజ్ పులావ్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. వంట చేయగా వచ్చిన గిన్నెలు కూడా తోమేశాను. ఇంక ఇప్పుడు నాకు కూడా ఎక్సర్సైజెస్ క్లాస్ కి అయితే టైం అయిపోయింది. ఇంకా ఫాస్ట్ గా రెడీ అయిపోతా. ఇంక ఇదిగోండి గెటప్ అయితే చేంజ్ చేస్తాను. ఇంకా లైవ్ సెషన్ అనేది అటెండ్ అవుతాను అనమాట. ఇన్ కేసు ఈ లైవ్ సెషన్ టైంలో మనకు కుదరలేదు అనుకుంటే అప్పుడు రికార్డింగ్ సెషన్ అనేది మనం అటెండ్ అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే లైవ్ సెషన్ లో అటెండ్ అయితే మనం ఏదన్నా రాంగ్ గా పెట్టామనుకోండి పోస్టర్స్, వాళ్ళేమో కరెక్ట్ చేస్తారనమాట. మనం రికార్డింగ్ దానిలో చేసామనుకోండి మనకి ఎవరు చెప్పేటోళ్ళు ఉండరు, చేసే ఇంట్రెస్ట్ కూడా నాకు రాదు. అందుకోసమే మాక్సిమం లైవ్ సెషన్స్ కి అటెండ్ అవుతాను. కాకపోతే ఏంటంటే కొంచెం ఉరుకులు పరుగుల్లాగే ఉంటది అనమాట. ఇంకా నేను ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసిన తర్వాత టైంకి వంట అయిపోవాలి, తర్వాత టైంకి క్లాస్ కి అటెండ్ అయిపోవాలి, టైంకి వీడియోలు తీసుకోవాలి, అన్ని ఫుల్ హడావిడి అనమాట. అంటే ఎక్సర్సైజెస్ అయ్యాక వంట చేసుకోవచ్చు, కాకపోతే ఎక్సర్సైజ్ 1 hour చేసేసరికి అసలు వంట చేయడానికి ఓపిక కూడా ఉండదు. ఆ టైంలో చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. అందుకోసమనే మాక్సిమం ముందే వంట చేసేయడానికి ట్రై చేస్తాను. Last 15 seconds more. Last 20 seconds more. But right now, I'm planning to, I have to remember the first week I came. ఇంక ఎక్సర్సైజ్ క్లాస్ అయితే అటెండ్ అయ్యాను. క్లాస్ అయితే అయిపోయింది. ఇంక ఈ రోజు అయితే ఎక్కువ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అయితే చేయలేదు. చేసిన ఎక్సర్సైజెస్ తక్కువే, కానీ రిపీటెడ్ గా 4-5 times అలా చేసామన్నమాట. ఇంకా ఫుల్ స్వెట్ వచ్చింది, హార్ట్ బీట్ కూడా బాగా పెరిగిపోయింది. కూల్ డౌన్ స్ట్రెచెస్ చేసి కాస్త ఫ్యాన్ కింద కూర్చున్నాక ఇంకా ఇప్పుడే నార్మల్ అయితే అయ్యింది అనమాట. స్వెట్ కూడా కాస్త తగ్గింది. ఇంకా నేను ఫ్యాన్ తిరుగుతున్నప్పుడే ఎక్సర్సైజులు చేశాను, అయినా కానీ అంత స్వెట్ వచ్చింది. ఇంకా ఫ్యాన్ ఆపేస్తే ఇంక ఊపిరి ఆడదేమో అలా అనిపిస్తుంది. ఒక్క 5 minutes ఇంక రిలాక్స్ అయ్యి ఇంకా అప్పుడు ఫ్రెష్ అవుతాను. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను. నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయక ముందు అయితే ఫోటో ఒకటి అక్కడ యాడ్ చేస్తాను చూడండి, సేమ్ డ్రెస్ లో అలా ఉండేదాన్ని అనమాట.
ఇప్పుడు మళ్ళీ సేమ్ డ్రెస్ వేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఈ డ్రెస్ అయితే నాకు లూజ్ ఉంది. అప్పుడైతే ఇక్కడ పొట్ట దగ్గర ఫిట్ గా ఉండేది. ఇప్పుడు చూడండి ఇంత లూజ్ తో ఇలా ఉందన్నమాట. ఇప్పుడు పొట్ట మెయిన్ గా ఈ పొట్ట ఏరియా మాత్రం చాలా బాగా నాకు తగ్గింది. నెక్స్ట్ షోల్డర్స్ అన్ని కూడా అనమాట చాలా అంటే చాలా సన్నగా అయ్యానని నేను అనుకుంటున్నా. డ్రెస్సులు బట్టి నాకు తెలిసిపోతుంది. చూడండి ఎంత లూజ్ ఉందన్నమాట డ్రెస్. ఈ రోజు మా బావ అయితే ఇంట్లోనే ఉన్నారనమాట. ఇంకా సేపట్లో మా పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చేస్తారు. స్కూల్ నుండి వచ్చేసిన తర్వాత అందరము కలిసి ఒకేసారి ఇంకా లంచ్ చేసేద్దాం అనేసుకొని వెయిటింగ్ మా పిల్లల కోసం. ఇక్కడ నిన్నైతే ఫుల్ గా పొద్దు నుంచి రాత్రి వరకు కంటిన్యూస్ గా వర్షం పడుతూనే ఉంది. ముసురులాగా ఉందనమాట. ఈ రోజు కూడాను కొంచెం వెదర్ అయితే అలానే ఉంది. కాకపోతే చినుకులు పడి మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తుంది. ఇప్పుడే కాసేపే అయ్యింది, చినుకులు అయితే తగ్గాయి. ఇదిగోండి గొచ్చులు అయితే లైట్ గా ఆరాయి అనమాట బయట. కానీ ఇంకా మట్టి అయితే తడితడిగానే ఉంది. ఇంకా సేపట్లో వర్షం పడేలానే ఉంది. మొత్తం క్లౌడీగా ఉందన్నమాట వాతావరణం. కరెక్ట్ గా మా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసి ఇద్దరికి డ్రెస్సులు చేంజ్ చేసానో లేదా బయట అయితే ఇంక వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే లంచ్ చేసేస్తాము. ఏంలే అన్నం చారు కూర. సంథింగ్ స్పెషల్ ఉండింది అమ్మ. గెస్ట్ చేయి. కిచెన్ లోకి వెళ్ళకూడదు. ఇక్కడ నుంచి గెస్ట్ చేసి చెప్పు. నువ్వు ప్రాన్స్ అనుకుంటున్నాడు మా పెద్దోడు. నువ్వురా మటన్. ముందు చికెన్ అన్నావురా. రెండూ కాదు. చికెన్ కర్రీ వెజ్ పులావ్. ఓకేనా లంచ్ చేసేద్దామా? నాకు కూడా ఆకలిస్తుంది. ఇంకా ఫాస్ట్ గా లంచ్ చేసేస్తాము. మా పిల్లలకైతే వడ్డించేసాను. ఇంకా వాళ్ళ మటుకు వాళ్ళే తింటున్నారు వితౌట్ టేబుల్. ఇద్దరికి 2 ప్లేట్లో వేసి ఇచ్చేస్తే తినేస్తారు. ఇంకా ఈ రోజు నా లంచ్ ప్లేట్ వచ్చేసి ఇంకెక్కడైతే ఇది వెజ్ పులావ్, క్యారెట్ కీరా సలాడ్, చికెన్ కర్రీ, నెక్స్ట్ ఒక బాయిల్డ్ ఎగ్, కొంచెం అంతా మజ్జిగ అనమాట. ఇదనమాట ఈ రోజు నా లంచ్ ప్లేట్. ప్రోటీన్ తో పాటు ఫైబర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. లంచ్ అండ్ డిన్నర్ కి అయితే ఖచ్చితంగా నేను కీరా క్యారెట్ సలాడ్ తింటాను. అది టిఫిన్ తిన్నా ఏం తిన్నా గానీ, దోశ తిన్నా ఏం తిన్నా గానీ నైట్ కూడా కీరా క్యారెట్ అయితే తింటాను. మనం డైట్ ఫాలో చేసేటప్పుడు లిమిటెడ్ గా ఫుడ్ తింటాం కదా, ఆ తిన్న ఫుడ్ కూడాను టైం కి తినడం చాలా ఇంపార్టెంట్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను 7:30 to 8:30 మధ్యలో అలాగైతే తినేస్తాను. ఇంకా లంచ్ వచ్చేసి మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 ఆ మధ్యలో అయితే లంచ్ చేస్తాను అనమాట. ఇంకా లంచ్ అయితే అయిపోయింది. ఇంకా మెయిన్ గా నేనేంటంటే ఈ రోజు చికెన్ కర్రీ వండేసుకొని వెజ్ పులావ్ చేశాను. కానీ నార్మల్ గా డైలీ అయితే రోజువారీ ఇంట్లో వండుకునే వంటలే తింటాను. వైట్ రైస్, ఇంకా పప్పు అయితే పప్పు, చారు అయితే చారు, పెరుగు, ఇంకా వెజ్ కర్రీ అయితే ఖచ్చితంగా వండుకొని తింటాను. ఇంకా ప్రోటీన్ కోసం అనేసి ఎక్కువగా బాయిల్డ్ ఎగ్, అప్పుడప్పుడు పన్నీర్ కర్రీ కూడా వండుతా ఉంటాను. నెక్స్ట్ అప్పుడప్పుడు పెరుగు తింటాను. కీరా క్యారెట్ సలాడ్ అయితే అది కామన్ అనమాట. ఇలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కర్రీలన్నీ మారుతా ఉంటాయి. కానీ ఇంకా ప్రోటీన్ సోర్స్ అయితే ఖచ్చితంగా ఉండేలాగే చూసుకుంటాను. తర్వాత పికిల్స్ లాంటివి అయితే తినడం చాలా వరకు తగ్గించేశాను. ఇంట్లో ఆవకాయ ఉన్నా గానీ ఎప్పుడో వారం 10 రోజులకు ఒకసారి అలా తింటాను అనమాట. పికిల్స్ లో కూడా ఏంటంటే ఎక్కువ ఆయిల్, ఎక్కువ సాల్ట్ కంటెంట్ ఉంటది కదా, అది కూడా అంత మంచిది కాదనమాట డైట్ చేసేటప్పుడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అప్పడాలు ఏముందిలే అప్పడం చిన్న అప్పడంకి ఏమైపోయిందిలే అనుకుంటాం గానీ అది కూడా ఆయిల్ లో డీప్ ఫ్రై చేస్తాం కదా. అప్పడాలు కూడా నేనైతే రెగ్యులర్ గా తిన్ను. అప్పుడప్పుడు ఎప్పుడైనా సాంబార్ అలా వండేటప్పుడు ఎప్పుడైనా తినాలనిపిస్తే అది కూడాను వారం రోజులకి ఒకసారి 2 సార్లు అలా తింటాను అనమాట. అది కూడా రెగ్యులర్ గా తిన్ను. కానీ రెగ్యులర్ గా మా వాళ్ళు మాత్రం తింటారు. వీళ్ళకి మాత్రం ఫ్రై చేసి పెడతాను, నేను తిన్ననమాట అంతే. నేనైతే 1 వీక్ నుండి ఎక్సర్సైజెస్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. బాడీ పెయిన్స్ అవన్నీ కూడాను కొంచెం హెవీగానే ఉన్నాయి. కింద కూర్చుంటే పైకి లేవలేకపోతున్నాను, పైకి లేస్తే కింద కూర్చోలేకపోతున్నాను. ఈవినింగ్ టైం వాకింగ్ కూడా నేను ఇంకేమీ స్టార్ట్ చేయలేదనమాట. కొంచెం ఈ బాడీ పెయిన్స్ ఇవన్నీ సెట్ అయిన తర్వాత ఈవినింగ్ టైం వాకింగ్ చేద్దాం అనేసుకొని అనుకుంటున్నాను. ఇంకా ఫుల్ బాడీ పెయిన్స్ అయితే ఉన్నాయి. దానికి తోడు బయట కూడా వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు మెయిన్ గా వర్షాకాలం కదా, వర్షాలు కూడా పడుతున్నాయి. ఈవినింగ్ వాకింగ్ అయితే పెద్దగా చేయడం కుదరదు కూడాను అనుకుంటున్నాను. అందుకోసం ఏం చేస్తున్నానంటే పొద్దున్న టిఫిన్ చేసిన తర్వాత ఎలాగో ఇంకా లంచ్ కి వంట అవన్నీ ఉంటాయి కాబట్టి నిల్చొనే ఉంటాను. అప్పుడేం పర్లేదు. కానీ మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత డిన్నర్ చేసిన తర్వాత ఏంటంటే ఒక 15 మినిట్స్ తిన్న ఒక 15 మినిట్స్ అయితే అటు ఇటు ఇంట్లోనే అలాగా అడుగులు అయితే వేస్తున్నాను అనమాట. మరి తిన్నెంబడి కూర్చున్నా తిన్నెంబడి పడుకున్నా గానీ అదంతా మళ్ళీ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోద్ది. అందుకోసమనే అలాగే 4 అడుగులు వేస్తున్నాను ఇంట్లోనే. 15 మినిట్స్ అలాగా తిన్న తర్వాత అనమాట. 15 మినిట్స్ అలాగా అడుగులేస్తే కాస్త తిన్నది డైజెస్ట్ అవుతుంది అనమాట. అందుకోసమనే ఇంకా ఇప్పుడైతే బాడీ పెయిన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక 15 మినిట్స్ అటు ఇటు నడిచిస్తాను, కాస్త రిలాక్స్ అవుతాను.
గుడ్ ఈవినింగ్. కాసేపు పడుకొని అయితే లెగిసాను. ఇంకా ఈ రోజు ఈవినింగ్ స్నాక్స్ లోకి అయితే నేను వచ్చేసి కొమ్ము శనగలు తింటున్నాను అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తీసుకుంటాను. ఫ్రూట్స్ తినొచ్చు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు, తర్వాత పూల్ మక్కన రోస్ట్ చేసి అవి తినొచ్చు, పాప్కార్న్ కూడా తినొచ్చు. అన్ని కూడాను లిమిటెడ్ గా తినాలన్నమాట. హెల్దీగా స్నాక్స్ తింటున్నాం కదా అనేసుకొని ఇన్ని నెట్టుకొని తింటే అది మళ్ళీ అన్హెల్దీనే అవుతుంది. లిమిటెడ్ గా స్నాక్స్ ని స్నాక్స్ లాగా తినాలి. ఇంకా నేనైతే వాకింగ్ కి ఈవినింగ్ టైమ్ లో వెళ్తాను అనుకోండి, అప్పుడైతే కంపల్సరీ నేనైతే ఈవినింగ్ స్నాక్ ఏదో ఒకటి తినేసే వెళ్తాను. ఇంటి దగ్గర ఉన్నాను, వాకింగ్ ఏమి చేయట్లేదు అంటే ఒక్కొక్క రోజు స్నాక్స్ అయితే స్కిప్ చేసేస్తాను. స్నాక్స్ తిన్నా పర్లేదు, తినకపోయినా పర్లేదు, ఇంకా మన ఇష్టం అనమాట. అది స్నాక్స్ ఏమి ఖచ్చితంగా తినాలని ఏమి మ్యాండేటరీ ఏమి కాదు. ఆకలిగా అనిపిస్తే తినొచ్చు, ఆకలి ఏమి లేదు అనిపిస్తే తినకపోయినా ఏం పర్లేదు. ఇంక ఈ రోజు నైట్ డిన్నర్ లోకి వచ్చేసి చపాతీలు, క్యారెట్ కీరా సలాడ్, మధ్యాహ్నం మిగిలిన చికెన్ కర్రీ అయితే ఇప్పుడు తింటున్నాను అనమాట. చపాతీలు అయితే వితౌట్ ఆయిల్ తో అయితే అలవాటు చేసుకున్నాను. ఇంతకు ముందు అయితే మేము నైట్ డిన్నర్ గానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి దేనికైనా కానీ మేము టిఫిన్లే తినేవాళ్ళము. అది కూడాను చపాతీలు అయితే మెయిన్ గా ఆయిల్ తోనే చేసేదాన్ని. ఇంకా డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వితౌట్ ఆయిల్ తో స్టార్ట్ చేశాను అనమాట. వితౌట్ ఆయిల్ తో స్టార్టింగ్ లో 1-2 రోజులు తింటే గడ్డి తిన్నట్టు ఉండేది. ఇంకా అలా అలవాటు అయిపోయింది అనమాట. తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఓట్స్ తినేటప్పుడు కూడాను చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇంక ఇప్పుడు అది కూడా అలవాటు అయిపోయింది. ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి నేనైతే 6:30 నుండి 7:30 మధ్యలో అలాగైతే కంప్లీట్ చేసేస్తాను. ఇప్పుడైతే టైం 7 అయింది అనమాట. ఇప్పుడు నేను డిన్నర్ చేస్తున్నాను. ఇంకా ఈ డిన్నర్ చేసిన తర్వాత అయితే ఇంకా వాటర్ తప్పితే ఇంకేమి తాగనమాట. ఏం తిన్న కూడా. ఇంకా నేనైతే డిన్నర్ చేసాను కదా, ఇంకా తిన్నది అరగడానికి అనేసి అలాగ 10 అడుగులు వేద్దాం అనేసుకుని అయితే బయటకు వచ్చాను. ఇంక ఇప్పుడైతే వర్షం ఏమి లేదు, చినుకులేమి. మా బావ అయితే ఇంకా డిన్నర్ చేయలేదు కానీ వచ్చారు అలాగా. మా పిల్లలేమో ఇంట్లో ఉన్నారు, వాళ్ళు కూడా చపాతీలు తినేశారు. ఇంకా టీవీ చూసుకుంటున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి రేపు సెలవు కాబట్టి ఈ రోజు హోంవర్క్ లో ఏం లేవన్నమాట. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఈ రోజు ఫుల్ గా సైకిల్ తో ఆడుకున్నారు. అందరము డిన్నర్ చేసేసాము. ఇంక ఇదిగోండి మళ్ళీ ఇప్పుడు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. చాలా హెవీగా పడుతుంది వర్షం. ఈ రోజు అయితే నా డిన్నర్ లోకి చపాతీలు తిన్నాను కానీ రోజు చపాతీలు అయితే నా వల్ల కాదు తినడము. ఇంకా నేనైతే వారానికి 1-2 సార్లు అలాగా చపాతీ, దోశ, ఇడ్లీ తింటాను కానీ మిగిలిన డేస్ లో ఏంటంటే చాలా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ సలాడ్స్ అయితే తింటాను అనమాట. పన్నీర్ సలాడ్ గానీ, కాబోలి శనగలతో సలాడ్, తర్వాత చికెన్ సలాడ్, ఇలాగా డిఫరెంట్ సలాడ్స్ అయితే నేను ట్రై చేస్తా ఉంటాను. ఆల్రెడీ చాలా సార్లు నేను ఆ సలాడ్స్ రెసిపీస్ కూడాను షేర్ చేశాను. ఇంకా మంచి హెల్దీ వేలోనే నేనైతే నైట్ డిన్నర్ కూడా మంచిగా హెల్దీగానే కంప్లీట్ చేస్తాను. మెయిన్ గా ప్రోటీన్ సోర్స్ ఉండేలాగా అయితే చూసుకుంటాను. మెయిన్ గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే సరిపోదు, దానికి తగిన కష్టం కూడా పడాలి. అప్పుడే మనం వెయిట్ లాస్ అవ్వగలుగుతాము. మెయిన్ గా షుగర్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ కూడా, షుగర్స్ అంటే మళ్ళీ ఓన్లీ పంచదారే అనుకోకండి, బెల్లం కూడా ఈక్వల్ టు షుగరే. ఇంకా అవైతే మానేయాలి. ఆ తర్వాత ఎక్కువ ఆయిల్ ఇంట్లోనే మనము హెల్దీగా చేసుకున్నా గానీ ఇంకా అందులో ఆయిల్స్ తగ్గించుకోవాలి, మసాలాలు తగ్గించుకోవాలి, ఉప్పు కూడాను కొంచెం తగ్గించుకుంటేనే మంచిదన్నమాట. ఇంకా అదొకటి పాయింట్ అనమాట. ఆ తర్వాత ఏంటంటే మెయిన్ క్వాంటిటీస్, మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నామో అనేది ఇంపార్టెంట్. దాంతో పాటు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో కూడా అంతే ఇంపార్టెంట్ అంటే అనమాట. నాకైతే మా డైటీషియన్ ఏం చెప్పారంటే 150 గ్రామ్స్ కుక్డ్ రైస్, 150 గ్రామ్స్ ఏదైనా చికెన్ కర్రీ అయినా వెజ్ కర్రీ అయినా ఏదైనా కానీ 150 గ్రామ్స్ అని చెప్పారు. నెక్స్ట్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటాను. ఒక్కొక్కసారి బాయిల్డ్ ఎగ్స్ తీసుకునేటప్పుడు అందులో ఒకటి ఎల్లో తినేస్తాను, ఇంకొకటి ఏమో ఎల్లో తినను అనమాట. ఓన్లీ ఎగ్ వైట్ తింటాను. స్టార్టింగ్ లో 150 గ్రామ్స్ రైస్, 150 గ్రామ్స్ కర్రీ అన్నారు అనేసుకొని నేను ఫుడ్ మెజరింగ్ కి ఒక చిన్న ఫుడ్ స్కేల్ అయితే ఉంటది అనమాట, మెజరింగ్ స్కేల్. అందులో మెజర్ చేసుకుని మరీ తినేదాన్ని. ఇంకా ఇన్ని రోజులుగా నేను ఫాలో అవుతున్నాను కదా, నాకైతే అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది 150 గ్రామ్స్ కి అనేసుకొని అయితే ఇంకా నాకు అలవాటు అయిపోయింది. ఇంక నేను ఇప్పుడైతే మెజర్ ఏమీ చేయట్లేదు. నెక్స్ట్ ఎంత మనం డైట్ ఫాలో అయ్యి ఎంత మంచిగా చేసినా గానీ వాటర్ ఇంటేక్ కూడాను చాలా ఇంపార్టెంట్. రోజుకి అట్లీస్ట్ 3 to 3.5 వీలైతే 4 లీటర్స్ కూడాను వాటర్ తాగడం చాలా మంచిది. ఇంకా కోకోనట్ వాటర్, మజ్జిగలు అలాంటివి కూడా తాగొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ ఫాలో అవ్వడం ఒక ఎత్తు అయితే మంచి స్లీప్ కూడా ఇంకో ఎత్తు అనమాట. రాత్రి 12-1 గంటకి ఫోన్లు చూసుకుంటా అట్లా ఎప్పుడో పడుకొని తెల్లారింటికి లేచి అలా కాదనమాట. టైంకి పడుకోవాలి, టైంకి లేవాలి, అది హెల్దీ స్లీప్ అనమాట. నేనైతే నా డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఎర్లీగానే అంటే 9:30-10 ఆ టైంలో మా పిల్లలతో పాటు నేను కూడా పడుకుడిపోతాను. ఈవినింగ్ మా బాబు డ్యూటీకి వెళ్ళారు అనుకోండి 10:30కి వస్తారు, అప్పుడు కొంచెం లేట్ అవుతుంది కానీ మాక్సిమం ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేస్తాను. ఇంతకు ముందు అయితే 12-1 గంట వరకు కూడా ఫోన్లు చూసుకుంటూ ఉండేదాన్ని. బట్ ఇప్పుడైతే అలా లేదనమాట. ఇంకా నైట్ మాక్సిమం 9:30-10 కల్లా పడుకుడిపోతాను. మార్నింగ్ ఏమో 6కి లేస్తాను.
మా పిల్లలకి స్కూల్ లేకపోతే ఇంకొంచెం లేట్ గానే లేస్తాను. స్కూల్ ఉంటే మాత్రం 6 కి లేస్తాను అనమాట. హెల్తీ స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్ వెయిట్ లాస్ లో. నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా వ్లాగ్స్ లో నేను ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాను, ఏ టైంలో ఎక్సర్సైజెస్ చేస్తున్నాను, తర్వాత ఏ టైంలో వాకింగ్ చేస్తున్నాను అన్ని కూడాను క్లియర్ గానే చెప్పాను. మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడాను. ఇంకా మీరు ఇంకా రెగ్యులర్ గా ఫాలో అవుతా ఉంటే ఇంకా నేను ఎలాంటి ఫుడ్ తింటున్నాను, తర్వాత ఎలాంటి హెల్దీ రెసిపీస్ ట్రై చేస్తున్నాను అన్ని కూడాను మీతో షేర్ చేసుకుంటాను. ఇంక ఇదనమాట నా వెయిట్ లాస్ జర్నీ. నేను ఈ ఇయర్ జనవరి నుండి వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. మొన్న సమ్మర్ హాలిడేస్ కనేసి మేలో ఊరు వెళ్ళిపోయాము. జూన్ లో కూడా నాకు ఈ నీ పెయిన్ ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే నేనైతే కంప్లీట్ గా అసలు చేయలేదనమాట. 2 months అయితే లెస్ చేసేస్తే టోటల్ 4 months. ఆ 4 months లో నేను జనవరిలో అయితే అసలు కొద్దిగా కూడా వెయిట్ లాస్ అయితే అవ్వలేదు. ఆ 1 month ఇంకా నిజంగా చెప్పాలంటే 3 months ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 3 months లో నేనైతే 10 kgs అయితే వెయిట్ లాస్ అయ్యాను. నా హైట్ వచ్చేసి 5'5" అనమాట. నా హైట్ కి 65 kgs ఉంటే అది హెల్దీ వెయిట్ అనమాట. నేను కూడా హెల్దీగా ఉన్నట్టు కాబట్టి ఇంకా నా టార్గెట్ వెయిట్ కూడా అదే 65 కి అయితే రావాలనుకుంటున్నాను. ఇంకొక 6-7 kgs గనుక తగ్గితే ఇంకా నా టార్గెట్ వెయిట్ కి అయితే రీచ్ అయిపోతాను. లాస్ట్ 3 months ఎంత అయితే ఎఫర్ట్ పెట్టి చాలా కష్టపడి చాలా స్ట్రగుల్స్ తో చాలా అసలు గివ్ అప్ ఇవ్వకుండా స్ట్రాంగ్ గా ట్రై చేశాను. ఇప్పుడు కూడా అలానే ఇంకొక 3-4 months గట్టిగా ట్రై చేస్తే ఇంకా నా టార్గెట్ వెయిట్ కి అయితే రీచ్ అయిపోవాలి కూడాను. వన్స్ నా టార్గెట్ వెయిట్ రీచ్ అయిపోయిన తర్వాత ఇంక నేను అదే వెయిట్ మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా 1-2 kgs అటు ఇటు అవుతా ఉంటే గానీ అంతకు మించి అయితే ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయను. అంతకంటే తగ్గిపోయినా గానీ అస్సలు బాగోను. ఇప్పటికే చాలా మంది కాదులేండి కొంతమంది కామెంట్స్ లో పెడుతున్నారనమాట, అక్క మీరు ఇప్పుడు చిక్కిపోయారు, సన్నంగా అయిపోయారు, ఫేస్ లో గ్లో తగ్గిపోయింది, ఇప్పుడు ఏం బాగాలేరు అనేసుకొని. ఇంకా 65 బిలో అయిపోయాను అనుకోండి, ఇంకప్పుడు నన్ను ఎవరు గుర్తుపట్టరేమో. ఇంక ఇదనమాట ఈ రోజు వీడియో. ఇంక అన్ని చాలా క్లియర్ గానే చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో పెట్టండి. నేనైతే నెక్స్ట్ బ్లాగ్ లో గానీ లేదంటే ఏదైనా షార్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. See you tomorrow. Bye bye. Good night.